పరమగీతముల గ్రంథము 2వ అధ్యాయము ఇక 4వ వచనంలో షులమిత్ మాట్లాడుతూ ఉంది. అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయెను, నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తెను అనేటువంటి మాట. అంటే ఈ యొక్క షులమితి జలద వృక్షం కోసం మాట్లాడుతూ ఏమంటూ ఉందనంటే, అతడు నా మీద ప్రేమను ధ్వజముగా ఎత్తాడు, ప్రేమను నా మీద ధ్వజముగా ఎత్తాడు అనేటువంటి మాట. పిల్లరా, ఆ యొక్క ప్రేమ ధ్వజము అంటే ఏది అని అంటే సిలువ. ఈరోజు సిలువను చూస్తే మనకేం గుర్తుకు రావాలి అని అంటే, అది ఆయన ఉండాల్సిన స్థలం కాదు, అది నేను ఉండాల్సిన స్థలం అని మనకి గుర్తు రావాలి. ఈరోజు చాలామందికి సిలువను చూడాలంటే బోల్ భయం. ఎందుకంటే ఏమో మరి ఎవరన్నారో తెలియదు కానీ సిలువను చూస్తే శ్రమలు ఎక్కువైపోతాయంట, సిలువను చూస్తే బాధలు ఎక్కువైపోతాయంట, సిలువను చూస్తే నిందలు ఎక్కువైపోతాయంట, సిలువను చూస్తే శోధనల మీద శోధనలు వస్తాయట, సిలువను చూస్తే ఇక జీవితం అంతా కష్టాలేనంట అని పిల్లరా కొంతమంది అనుకుంటున్నారు. లేదు, సిలువను చూచిన రోజున నీ శ్రమ నీకు శ్రమగా అనిపించదు, సిలువను చూచిన రోజున నీ బాధ నీకు బాధగా అనిపించదు, సిలువ త్యాగాన్ని గుర్తు చేసుకున్న రోజున, దేవుని యొక్క ప్రేమను నీవు జ్ఞాపకము చేసుకున్న రోజున నీ జీవితం ఘనమైనటువంటి స్థితిలో ఉండగలుగుతుందని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. కాబట్టి సిలువ నీకు నష్టాన్ని కలిగించేది కాదు, దేవుని ప్రేమ నిన్ను బ్రతికించింది. ఈరోజు ఈ స్థితిలో ఉంచినది దేవుని ప్రేమే, ఆ కలువరి ప్రేమే, ఆ సిలువ త్యాగమే ఈరోజు ఈ స్థితిని మనకి ఇచ్చింది. దానిని చూడడానికి ఎందుకు నీకు భయం? దేవుని శ్రమలు జ్ఞాపకం చేసుకోవడానికి దేనికి నీకు భయం? ప్రియ సహోదరి సహోదరుడు, ఆ శ్రమల వల్లనే కదా, ఆ బాధలు ఆయన పడటం వల్లనే కదా ఈరోజు మనకి ఇటు విమోచన, ఇటు ధైర్యం, ఇటు నెమ్మది. లేకపోతే ఇదంతా కూడా మనం నోచుకునేవారమండి. ఎందుకు కొన్ని సందర్భాల్లో బుద్ధిహీనమైన మాటలు మాట్లాడతాం? నేటి దినాన దేవుడు సూటిగా మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఆయన శాశ్వతమైన ప్రేమతో మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. ఇర్మీయా గ్రంథము 31వ అధ్యాయం 3వ వచనంలో పిల్లరా మనం చూస్తూ ఉంటాం. ఇర్మీయా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనంలో మనం చూస్తే, చాలా కాలం క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లా, నేను శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఆయన మన మీద తన ప్రేమను ధ్వజముగా ఎత్తి, ఆ ధ్వజము మీద, ఆ సిలువ మీద శాశ్వత కాలమునకు నీకు కావలసిన కృపను ఆయన అనుగ్రహించాడు. ఆ సిలువ మ్రానుపై తన ప్రేమను నీ విషయంలో ఆయన వెల్లడి చేశాడు. ఈ ప్రేమ ఎంత గొప్పది! ఇది డంబము లేని ప్రేమ, ఇది ఎన్నడూ మత్సరపడని ప్రేమ. ప్రియ సహోదరి సహోదరుడా, ఈ ప్రేమ కాలాన్ని బట్టి మారిపోయేది కాదు, ఈ ప్రేమ పరిస్థితులను బట్టి మారిపోయేది కాదు, ఈ యొక్క ప్రేమ మనుషులను బట్టి మారిపోయేది కాదండి. ఎన్నటికీ మారని ప్రేమ. నీవు వద్దనుకున్నా, నువ్వు కొన్ని సందర్భాలు ఈ ప్రేమను విడిచి తిరుగుతూ ఉన్నా, నిన్ను వెంటాడే ప్రేమ ఇది, నిన్ను కోరుకునే ప్రేమ ఇది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు అంతగా మనల్ని ప్రేమిస్తున్నటువంటి దేవుని పిల్లలు మనం మరి ప్రేమించగలుగుతూ ఉన్నామా? అంతటి ప్రేమ పిల్లలు దేవుని పట్ల మనం కలిగి ఉన్నామా? ఈ ప్రత్యేకమైన సమయంలో షులమిత్ ఒక మాటతో మనల్ని బలపరుస్తూ ఉంది. దేవుడు తన ప్రేమను మన ఎడల ఆయన కనపరిచాడు, మన మీద సిలువను ధ్వజముగా ఆయన ఎత్తాడు అని జ్ఞాపకం చేస్తూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు మన యొక్క అక్రమముల చేత, మన యొక్క పిల్లరా అపవిత్రత వలన దేవుని ప్రేమకు మనం దూరం అయిపోతూ ఉన్నాం. దేవుని ప్రేమను మనం మర్చిపోతా ఉన్నాం. బైబిల్లో ఒక మాట ఉంటుంది కదా, అక్రమం విస్తరించటం వలన అనేకుల ప్రేమ ఏమైపోతూ ఉంది? చల్లారిపోతూ ఉంది. ఈరోజు అక్రమము, అపవిత్రత ఏమండి, ఇలాంటివి ఎక్కువైపోవడం వల్ల ప్రేమ ఈరోజు మనుషుల్లో ఏమైపోతూ ఉంది? తగ్గిపోతూ ఉంది. ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు కుటుంబంలో ఒక రకమైన ప్రేమ కలిగి ఉందాం. బిడ్డలైతే తల్లిదండ్రుల పట్ల ప్రేమ కలిగి ఉండండి, వారిని ప్రేమగా చూడండి. తల్లిదండ్రులైతే మీ బిడ్డలను ప్రేమగా చూడండి. పిల్లలు లేనంతకాలం లేరని నేర్చావు, కానీ దేవుడు నిన్ను ప్రేమించి నీకు చక్కని బిడ్డలను ఇస్తే ఈరోజు వారిని ఎలా ప్రేమిస్తున్నావు? మరి ఎంతసేపు పని పని పని, ఎంతసేపు బయట పనులే, ఉద్యోగమే, ఇక వ్యాపారమే. ఎప్పుడు నువ్వు నీ పిల్లలతో టైం స్పెండ్ చేస్తావు? ఎప్పుడు ఆ ప్రేమను నువ్వు పంచావు?
ఈరోజు ప్రేమ నీలో చల్లారిపోతూ ఉందని చెప్పడంలో ఏదైనా సందేహం లేదు కదా. ప్రియ సహోదరి సహోదరుడా, ఎంత మాత్రము ఈ అనుభవం సరికాదని దేవుని యొక్క సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ఇక్కడ దేవుని ప్రేమ ఎలాంటిదో ఈరోజు అలాంటి ప్రేమను మనం కలిగి దేవుని పట్ల మనం అలా ప్రేమగా పిల్లర మనం నడుచుకుంటూ పిల్లర దేవుని ఆ రీతిగా ప్రేమిస్తూ, అంత మాత్రమే కాకుండా కుటుంబంలో కూడా ఎదుటివారి పట్ల కూడా మనం అలాంటి ప్రేమ భావం కలిగి మనం ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తే దేవుడు మనల్ని దీవిస్తాడు. ఇక్కడ మనం ఆలోచన చేస్తే షూలమీతు మాట్లాడుతూ ఉంది, అతడు నన్ను విందుశాలకు తోడుకొని పోయాను. ఒకానొక దినము క్రీస్తు రాబోతూ ఉన్నాడు. ఆయన యొక్క రాకడ బహు సమీపంగా ఉన్నది. ఆయన ఏ గడియన వస్తాడో ఎవరికి తెలియదు. నేను దొంగ వలె వస్తాను అన్నాడు. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అన్నాడు. ప్రియ సహోదరి సహోదరుడు, సిద్ధపడి ఉందా? సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటే కనుక ఆయనే పిల్లరా ఈ యొక్క లోకానికి ఆయన రాబోతూ ఉన్నాడు. ఒకానొక దినాన మనందరినీ కూడా ఆయనతో పాటు వెంట పెట్టుకుని ఆ మధ్యాకాశానికి దేవుడు తీసుకువెళ్తాడు. అక్కడ 7 ఏండ్లు పిల్లరా ఆ ఒక గొప్ప విందు అనేది జరగబోతూ ఉంది. ఆ ఒక విందులో దేవుడు మనల్ని తీసుకెళ్ళి కూర్చుండి పెడతాడు. అక్కడ ఆనందకరమైనటువంటి ఆ పెళ్లి విందులో మనం ఉండాలి అంటే మనం సిద్ధపాటు కలిగి ఉండాలి. ఆ 7 ఏండ్లు విందుశాలలో పిల్లరా మనము కూడా అనేక మంది ఆత్మీయులతో, ఎంతోమంది భక్తులతో మనము కలిసి విందు చేయాలి అని అంటే కనుక, ఆ విందుశాలలో మనం ఉండాలి అని అంటే కనుక దేవుడు మనల్ని పిల్లరా తోడుకుని వెళ్ళాలి అని అంటే మనం సిద్ధపాటు కలిగిన వారిగా ఉండాలని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరుడా, రాకడ బహు సమీపంగా ఉన్నది. కాబట్టి వచ్చుచున్నవాడు ఎప్పుడు వస్తాడు, ఏ గడియన వస్తాడో, ఎలా వస్తాడో పిల్లరా ఎవరికి తెలియదు. ఆ టైంలో సిద్ధపాటు కలిగిన వారిగా మనం ఉంటే కనుక ఆ ఎత్తబడే గుంపులకు మనం చేర్చబడతాం, లేదంటే విడవబడతాం. 7 ఏండ్ల భయంకరమైన శ్రమ అనేది మన జీవితంలో చోటు చేసుకోబోతా ఉంది. జాగ్రత్త. భయభక్తులు కలిగి దేవుని ఎడల మరింత బలమైన విశ్వాసం నమ్మికను మనం స్థిరపరుచుకుంటూ దేవుని కొరకు నమ్మకంగా మనం ముందుకి కొనసాగిపోయే వారిగా ఉందామని దేవునికి సేవకునిగా నేను తెలియజేస్తూ ఉన్నాను.